హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది అటుకులతో ఉప్మా అండి. దీనికి కావాల్సింది పోపు దినుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఒక గ్లాసు అటుకులండి. అలాగే టమాటా, ఒక మీడియం సైజు టమాటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, నేను పెద్ద ఉల్లిపాయ సహాయం చేశాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ అండి. ముందుగా బాండి పెట్టి నూనె వేసి 2 స్పూన్లు వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేయించుకోవాలి. అలాగే వేసిన గుళ్ళు కూడా నేను తీసుకున్నాను, అవి కూడా వేయించుకోవాలి. బాగా వేగాలి, వేసిన గుళ్ళు పచ్చివాసన లేకుండా వేగాలి. వేగిన తర్వాత అదేవిధంగా మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. వేగనిచ్చి అవి కాస్త ఎరుపు రంగు వచ్చి వేగిన తర్వాత దాంట్లో టమాటా కూడా వేసి, పచ్చిమిరకాయలు వేసి, తర్వాత టమాటా వేసి బాగా వేగనివ్వాలి. సన్న మంట మీద బాగా వేగనిచ్చి మనము ఈ వేగుతున్న టైంలో ఈ సన్న మంట మీద దాన్ని చేయాలి. ఎందుకంటే అవి కాస్త మగ్గుతూ ఉండగానే ఈలోపు మనం అటుకుల్ని బాగా మందపాటు అటుకులు తీసుకోవాలి. అవి 2-3 సార్లు బాగా కడిగి ఇచ్చేసి స్ట్రైన్లో వడగొట్టి మనం రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మగ్గి ఉంటాయి. ఆ మగ్గిన తర్వాత దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ రెడీగా కడిగి ఉంచుకున్న అటుకుల్ని బాగా పిండి దాంట్లో ఈ పోపు దీంట్లో వేయాలి. ఎందుకంటే ఈ కడిగిన అటుకులు ఇంకా నీరు ఉంటే కనుక గట్టిగా చేత్తో పిండేసి వేయాలి. ఎందుకంటే నీరుంటే కనుక ముద్దలా ఉండి బాగుండదు. కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండాలంటే నీరు బాగా పిండేసి వేయాలి. అప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇక ఉప్పు కూడా వేసాం కాబట్టి మనం ఇంకేమీ కలపక్కర్లేదు. ఈ రెడీ అయిన తర్వాత దాంట్లో మనం ఉప్పు, పసుపు అన్నీ వేసాం కాబట్టి ఈ వాడికి పైకి బాగా కలిపి బాగా 4 వైపులా బాగా కలపాలి. కలిపిన తర్వాత నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ నేను చిన్న సైజు పిండాను, కానీ మీకు ఇంకా కావాలంటే ఒక టమాటా కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా పెద్దది పిండుకోవచ్చు అండి, టేస్ట్ బట్టి. కొంతమంది తినరు, పులుపు ఇష్టపడరు, అందుకోసం నేను మామూలుగా చేశానండి. ఇది వేసవికాలం చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి తగ్గింది. షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి, పొద్దున్నే మందులు వేసుకునే వాళ్ళకి అటుకులు బలమైన ఆహారం, మంచి ఆహారం అండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది, వేసవికాలం కూడా దీనివల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే నూనె అది ఎక్కువ ఉండదు కాబట్టి దాహం అది వేయదు. కడుపు ఎక్కువ ఆహారం తిన్న ఫీలింగ్లో ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండిన తర్వాత పైన కొత్తిమీర గార్నిష్ చేసి అడికి పైకి కలుపుకొని బాగా అది మనం సర్వ్ చేసుకోండి. ఈ ఐటెం మీరు ఎలా ఉన్నది మీరు టేస్ట్ చేసి బాగుందంటే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఏంటంటే నాకు ఇంకా మంచివి తొందరగా సింపుల్గా చెప్పడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే తొందరగా అయిపోయే టిఫిన్ అనమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్కి చాలా యూజ్గా ఉంటుంది. అలాంటి ఇబ్బంది వేసవికాలం ఎప్పుడు చేసుకున్నా కూడా దేనికి ఇబ్బంది, సాయంత్రం చేసుకోవచ్చు, పగలు చేసుకోవచ్చు. ఏదైనా తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరు సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.